ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ లాస్ట్ ఆఖరి సీజన్కి అయితే వచ్చేసింది, ఇంకా కొన్ని డేసే ఉంది. సో ఎలా అనిపిస్తుంది, ఎవరి గేమ్ బాగుంది అనిపిస్తుంది నీకు? నాకు విష్ణుప్రియ సారీ యష్మి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు బాగుంటుంది. ఎందుకంటే అది ప్రతిదానికి ఏడుచుకుంటూ కూర్చుంటుంది. ఇప్పుడు నాకు తెలిసి అయితే విష్ణుప్రియ ఓకే, బాగా ఆడుతుంది. ఆ, రోహిణి కూడా బాగా ఆడుతుంది. కానీ వైల్డ్ కార్డ్ వాళ్ళకైతే ఛాన్స్ లేదు, విన్నర్ అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి నాకైతే మన తెలుగు అమ్మాయి కాబట్టి విష్ణుప్రియ అయితే బెటర్ అని నా ఒపీనియన్. అంటే తెలుగు అమ్మాయికి వస్తే బెటర్ కదా, అబ్బాయిల కంటే ఒకసారి అమ్మాయికి రావాలని నేను 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 అనుకుంటున్నాను, నా పర్సనల్ ఒపీనియన్. ఈసారి ఫీమేల్ కంటెస్టెంట్ విన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయంటారా? తప్పకుండా అంటే తెలుగు వాళ్ళకి వస్తే ఫీమేల్కి ఉందంటే మాత్రం ఖచ్చితంగా విష్ణుప్రియకే ఉంది. చాలా మంది నిఖిల్ విన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కదా, సో ఎలా చూడొచ్చు? నిఖిల్ విన్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు, అసలు విష్ణుప్రియ అవుతుంది పక్క. ఆల్రెడీ మేనేజ్మెంట్ నిఖిల్ ఫిక్స్ చేసిందని చెప్పేసి అంటున్నారు కదా, సో ఎంతవరకు నిజమంటే? అది ఫిక్స్ చేసిందంటే ఇంకా ఫేక్ అనుకోవాలి. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి ఇవ్వాలి కదా. అప్పుడు మన తెలుగు ఆర్టిస్టులకి ఇవ్వకుండా నువ్వు ఎక్కడి నుంచో తెచ్చిన వాళ్ళకి ఇంత పృథ్వీ ఉన్నాడు, ఇన్నిసార్లు నామినేట్ అవుతున్నాడు, ప్రతిసారి సేవ్ అవుతూనే వస్తున్నాడు. వాడు ఏం ఆడుతున్నాడు, గేమ్ ఆడట్లేదు. ప్రతిదానికి గొడవే. గౌతమ్ మీద మొన్న చూసి ఎంత వర్డ్స్ వాడాడు అసలు. అయినా వాడిని సేవ్ చేస్తున్నారు ఎందుకు? జనాలకు తెలియట్లేదు అసలు. తెలుగు వాళ్ళని ఆదరించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు అక్కడికి వెళ్తే మన వాళ్ళని ఎవరు ఆదరించట్లే. వాళ్ళు మన వాళ్ళని మనం ఆదరించుకోవాలి. ఇప్పుడు అంతెందుకు సిద్ధార్థ్ వెళ్ళాడు మొన్న, అక్కడ వెళ్ళినప్పుడు ఒక మూవీ గురించి వెళ్తే కన్నడ వాళ్ళు బయట దొబ్బేశారు. ఎందుకంటే వాళ్ళే రావాలి, వాళ్ళే ఉండాలి అనే రూమర్లో ఉన్నారు వాళ్ళు. అలాంటప్పుడు మనకెందుకు, మన వాళ్ళు రావాలి కదా. ఆ తెలుగు అమ్మాయి ఎంతో కష్టపడింది, బాగా ఆడుతుంది. సరే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే రోహిణి ఇవ్వరు కాబట్టి విష్ణుప్రియ ఉంది కదా, ఆడుతుంది. మీరు ఆటను చూడండి, ఫస్ట్ ఆటను చూసి చేయండి. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.